కడప జిల్లా పోడుతల మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక పూజలతో ఆలయం కార్తీక శోభను సంతరించుకుంది. ఇవాళ చివరి సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఇక ఆలయంలో రజక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏడాది శివరాత్రి సందర్భంగా భారీగా చందాలు సేకరించి భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఇక నిత్య అన్నదానం ప్రారంభించాలంటే సంకల్పం ఉంటుందని చెప్పారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కడప నుంచి రాము అందిస్తారు. కడప జిల్లా కమలాపురం మండలం పొల్లతల పుణ్యక్షేత్రం దాదాపు 500 సంవత్సరాలు చరిత్ర గల పుణ్యక్షేత్రంలో మనం ఉన్నాము. ఇక్కడ పార్వతీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈరోజు కార్తీక సోమవారం చివరి వారం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ బీసీ రజక సంఘం నాయకులు పొల్లతల పుణ్యక్షేత్రంలో అన్నదానం క్షేత్రంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మనతో కొంతమంది బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా, చెప్పండి అన్న, మీ రజక సంఘం తరఫున ఇక్కడ శివరాత్రికి కార్తీక సోమవారం కాకుండా ఎప్పుడు అన్నదానాలు చేస్తున్నారు? ఒక శివరాత్రికి ప్రజలు లేకపోయి సందాలు రాబట్టుకొని భారీ ఎత్తున వస్తుంది. మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తాము. అలాగనే కార్తీక మాసం 4వ వారం మా రజకుల కమిటీ తరపున రజక వేదిక ఐక్యవేదిక నుండి మా కమిటీలో నెంబర్లు అందరం కలిసి మేము భారీ ఎత్తున భక్తులకు భోజనాలు ఏర్పాటు చేసి మేము సందాలు గిందాలు రాబట్టే లేదు. ఒక వారం మాత్రం మేము భోజనాలు కమిటీ తరపున మేము భోజనాలు ఏర్పాటు చేస్తాము. అలాగే మాకు ఇక్కడ దేవస్థానం ఏందో మాకు కొద్దిగా స్థలము కేటాయిస్తే మేము కూడా సత్రం కట్టుకొని అందరి భవనాల మాదిర మా భవనం కూడా కట్టుకొని డెవలప్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా ముందుకు పోవాలని మాకు గత ప్రభుత్వము చైర్మన్ గారు ఉన్నంత వరకు ఇలానే నడిచింది. ఇప్పుడు ఉండే చైర్మన్ గారు కూడా మాకు ఇలానే నడిచింది. మాకేమి ఎలాంటి లోటు ఇబ్బందులు ఏం చేయలేదు. వాళ్ళు సహకరించినారు మాకు. పోయిన ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా అలానే సహకరించిండ్రు. మాకేమో బాగానే చేస్తున్నారు. మా రజకులకు ఏదో తోడుగా ఉండి మాకు ముందు నడిపిస్తున్నారు. అలాగనే మాకు కూడా కొద్దిగా స్థలం ఇక్కడ ఉంటే మేము ట్రస్ట్ కట్టుకొని అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సందాలు రాబట్టుకొని మేము కూడా నిత్య అన్నదాన కార్యక్రమం చేయాలని చేస్తూ భక్తులకు ఎంతో కృషిపడి చేస్తున్నాము. ఆ కృషి ప్రభుత్వం వారు మా మీద దయ తెలిసి చేస్తే మా సంఘం తరపున మేము కూడా దాన్ని డెవలప్ చేసుకొని ముందుకు పోవాలని కోరుతున్నాం. మనతో మరికొంత నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, మీ రజక సంఘం తరఫున ఈ పొల్లతల పుణ్యక్షేత్రంలో అన్నదానం చేయడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా ఆనందంగా ఉన్నాం సార్. ఇది పొల్లతల అనేది మా సొంత విషయం కదా. దేవునికి భక్తులకు ఏలాది మందికి ఆ సేవ చేయాలని కూడా మేము మనసుగా ఆ దేవుని మేము ప్రార్థించుకుంటున్నాము. ఎప్పటికనేది ఈ నిత్యదానం అనేది క్షేత్రం అనేది అన్నదానం పెద్ద గొప్ప అది. ఇది గొప్పదనంతోనే మనకు ఏదో జరిగిపోతుంది. ఎంతమంది ఆకలికి వచ్చి మనం పిలిచి అన్నం పెట్టే కార్యక్రమం కాబట్టి మాకు కూడా ఒక ముందుకు పోవాలని మేము కూడా ఆలోచన చేసి ఆనందంగా ఉంది. మేము కూడా ఈ సేవ చేయాలని ఎప్పటికీ మనసులో కోరుకుంటున్నాము. పొల్లతల పుణ్యక్షేత్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కార్తీక శివవారంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిత్య అన్నదానం ప్రభుత్వం వారు పట్టించుకుని మాకు కూడా పొల్లతల పుణ్యక్షేత్రంలో ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం ఒక స్థలం మాకు రజక సంఘం తరఫున ఒక స్థలం ఏర్పాటు చేస్తే ఆ ట్రస్ట్ ద్వారా మేము మా కమిటీ అంతా కలుసుకొని జిల్లా వ్యాప్తంగా తిరిగి కమిటీ ఏర్పాటు చేసుకొని కమిటీ డెవలప్ చేసుకొని ఈ ట్రస్ట్ ద్వారా ఒక బిల్డింగ్ నిర్మించుకొని ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో మేమంతా ఉన్నామని మనతో బీసీ రజక సంఘం నాయకులు తెలియజేశారు. కెమెరామెన్ రవితో AN న్యూస్ పొల్లతల నుంచి రాము. ప్రకాశం జిల్లా ఒంగోలు